వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పనసల్లో తయారు చేసే చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో క్లీన్ చేసిన చికెన్ తీసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ని తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లో బిర్యానీ ఆకు, నేను చూపించిన గరం మసాలాలన్నీ వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయ చీలికలు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద టమాటాను కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని పైకి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు కప్పు రైస్లో చిటికెడు నెయ్యి వేసుకొని బాగా రైస్ని కలిపి ఫ్రై అయిన చికెన్లో వేసుకోవాలి. 1 మినిట్ రైస్ని కలుపుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు వాటర్ను వేసుకోవాలి. కప్పు రైస్ కదండి, 2 కప్పులు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కప్పు పెట్టుకొని దమ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. చూడడానికే కాదండి, తినడానికి కూడా అంతే బాగుంటుంది.